మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెసెంట్ నేను మీపల్లె రుచుల్లో ఉన్నాను. మీపల్లె రుచులు ఇది ఒక టిఫిన్, ఒక హోటల్ అన్నమాట. సో ఇదే హోటల్లో ఒక బాలేబాబు దోశ అనేది చాలా ఫేమస్. ఈ హోటల్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కలిసి పెట్టారు. అందులో వన్ ఆఫ్ ది మెంబర్. సో ఇక్కడ బాలేబాబు దోశని ఎందుకు పెట్టారు, ఏంటి, అందులో ఏం స్పెషల్ ఉందని అడుగుదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? అక్షయ్. బ్రో, ఇక్కడ బాలేబాబు దోశ అని విన్నాను. ఏంటి బ్రో, ఎందుకు నా పేరు పెట్టారు బాలేబాబు? బాలయ్య దోశ, బాలేబాబు గారు బాలయ్య దోశ. ఆ బాలయ్య అనేది ఎందుకు పెట్టామంటే బేసికల్గా అది ఇప్పుడు బాలయ్య అనేది అందరికి యూనిక్ నేమ్. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. సో అట్లాగా అందరికి ఎక్కువ అట్రాక్ట్ అవుద్ది. సో దాంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఈ దోశ అనేది ఎవరు చేయరు. సో ఆ యూనిక్నెస్తో మనం కూడా ఆ యూనిక్ నేమ్ తీసుకొని అందరికి అట్రాక్ట్ అయ్యేటట్టు మేము చేస్తాం. దీంట్లో ఏంటంటే దోశ ప్రిపరేషన్లోకి వచ్చేటప్పటికి మనకి నార్మల్ దోశ విత్ మీకు పల్లెటూరులో రెడ్ చట్నీ చేస్తారు, డ్రై చిల్లీ చట్నీ, ఆనియన్స్ అండ్ పుట్నాల పౌడర్, ఇవన్నీ మిక్స్ చేసుకొని మన విత్ ప్యూర్ గీతో మన చేస్తాం. దోశ మొత్తం ప్యూర్ గీతో చేస్తాం. ఓన్లీ ప్యూర్ గీ, నో ఆయిల్ మిక్స్. ఆ దోశలో ఏదైనా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైనా యూస్ చేశారు బ్రో? ఇంగ్రీడియంట్ అనేది ఎందుకంటే బాలయ్య బాబు అనే నాకు బాగా అట్రాక్ట్ గా అంటే అది ఎందుకంటే అది నేను చెప్తున్నాను కదా, పుట్నాల పౌడర్ కానీ మీకు ఆ ఫ్లేవర్ తిన్నారు అంటే విత్ గీతో. నార్మల్ గా మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా పుట్నాల పౌడర్ వైట్ రైస్ విత్ గీతో తింటాం వేడివేడిగా. అది తిన్నప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్ తగలదు. సో అదే విధంగా మనం కూడా ఇక్కడ ట్రై చేస్తాం. సో ఇట్ విల్ బి డిఫరెంట్ యూనిక్ స్టైల్. ఓకే, ఆ బాలయ్య దోశ కాకుండా ఇంకే దోశ? మన కాడ గీకారం ఉంటుంది, ఆంధ్ర స్టైల్ గీకారం ఫేమస్. ఓకే, అండ్ హల్క్ దోశ ఉంటుంది. హల్క్ దోశ అది మనకి తోటకూరతో ఊతప్పం స్టైల్లో వస్తుంది. దానిపైన రెడ్ చట్నీ ప్లస్ సేమ్ పుట్నాల పౌడర్, అది కూడా విత్ గీతోనే చేస్తాం. కాకపోతే దానిపైన తోటకూర అనేది మిక్స్ అవుతుంది. ఓకే ఓకే, బట్ అది కూడా చాలా ఫేమస్ మన కాడ. మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ హల్క్ అండ్ బాలయ్య దోశ. బాలయ్య దోశ. అండ్ మీ దగ్గర ఇది ఘీ పొంగల్ అని సంథింగ్, ఘీ పొంగల్ అనేది ఉంది. మీరు ఇక్కడ మీకు పొంగల్ అంటే అందరూ తెలిసింది ఓన్లీ ప్రసాదంలో పొంగల్ అట్లా ఉంటుంది. కానీ మా కాడ ఏంటంటే పెసరపప్పు పొంగల్ చేస్తాము. ఆ పొంగల్ తిన్నప్పుడు ఈచ్ బైట్ యూ కెన్ ఫీల్ దట్ ఫ్లేవర్. బట్ ఇట్ విల్ బి ఘీ వేస్తాం. ఓన్లీ ఘీ. ఓకే, ఓన్లీ విత్ ఎవ్రీథింగ్ విత్ ఘీ ఐటమ్స్ ఉంటుంది మాక్సిమం. మనకి ఆయిల్ కావాలంటే ఆయిల్ సపరేట్. ఓకే, ఒకసారి మేకింగ్ చూపిస్తారా బ్రో? యా షూర్, యూ కెన్ మేక్. యా గైస్, ఒకసారి మన మేకింగ్ చూద్దాం అండ్ టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది.
ఓకే బ్రో, ఇప్పుడు మన దగ్గర 4 డిషెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏ ట్రై చేయమంటారు? మీ ఇష్టం బ్రో. అన్ని మోస్ట్ సెల్లింగ్ ఐటమ్స్. ఓకే, మీకు ఏది కలర్ఫుల్ గా అనిపిస్తుంది అది ట్రై. ఫస్ట్ బాలయ్య దాని మీద ఎక్కువ ఉంది ఫోకస్. బ్రో రెడ్ కారం ఏంటి బ్రో ఇది? అదే డ్రై చిల్లీతో నేను చెప్పాను కదా. ఓకే, మన పల్లెటూరులో పచ్చికారం అంటుంది. ఓకే, స్పైస్ ఉంది కదా బాగా? కొంచెం స్పైసీ ఉంది. ఓకే, రెడ్ చిల్లీతో కొంచెం స్పైస్ ఉంది బ్రో. అది ఓన్లీ చిల్లీ అండ్ ఆనియన్స్ వేస్తున్నా. స్పైస్ అయితే ఉంది, బాగా ఉంది. స్పైస్ ఉంది. దోశలు ఏంటంటే గీ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. యా అవును, అది ఓన్లీ విత్ ప్యూర్ గీ కదా. నీకు గీ వేయకుండా ఆయిల్ వేసామంటే ఆ పుట్నాల పౌడర్కి నువ్వు అసలు తినడానికి కూడా తినలేవు. ఇది లోపల ఏదో పౌడర్ వేసారు కదా, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. యా, ఇచ్చిన గీ ఫ్లేవర్, పుట్నాల పౌడర్. మనం ఏది ఇప్పుడు నువ్వు ట్రై చేసావంటే చట్నీ ట్రై చేసినా కానీ వీ యూజ్ ఓన్లీ ద పల్లి చట్నీ, ఓన్లీ పల్లి చట్నీ. అంటే కొన్ని బయట కంపారిజన్ అంటే చెప్పకూడదు, బయట కంపారిజన్ చేసామంటే విల్ బి హ్యావింగ్ మిక్స్ ఆఫ్ పుట్నాలు అండ్ కొబ్బరి ఇవన్నీ మిక్స్ అవుతాయి. మనం ఏం మిక్స్ ఓన్లీ పల్లి. బయట ఉంటే ఐ మీన్ కొబ్బరి ఉండిద్ది, పుట్నాలు ఉండిద్ది, పల్లి ఉంటుంది. సో మనం ఓన్లీ పల్లితో చేస్తారు. ఓకే, ఇది బాగుంది బ్రో. బాలయ్య దోశ నాకు నచ్చింది. బాలయ్య దోశ ఐ మీన్ గీ ఫ్లేవర్ ఎక్కువ ఉంది. బట్ మా మెయిన్ మోటో వచ్చి వి షుడ్ ఆ నేమ్కి తగ్గట్టు మనం కూడా మ్యాచ్ అవ్వాలి అన్నట్టు. పర్ఫెక్ట్. టేస్ట్లో కొంచెం కాంప్రమైజ్ అయినా నేమ్ పడిపోయింది. పడదులే, బాగా క్వాలిటీ తగ్గింది. మా మెయిన్ థాట్ కూడా అదే, అది బాలయ్యకి రీచ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ హల్క్ దోశ అన్నారు కదా బ్రో. ఇది హల్క్ ఎందుకు పెట్టారంటే తోటకూర గ్రీన్ కలర్ లో ఉంటుంది, హల్క్ గ్రీన్ కలర్ లో ఉంటాడు. సో దీని మీద కూడా తోటకూర వేసారు, తోటకూర. సో అందుకని దీనికి హల్క్ అని పెట్టారు. అందరూ ఇది ఉత్తప్పంలా ఉంది కదా బ్రో. ఊతప్ప స్టైల్లో వస్తుంది. ఆడుగా లావు ఉంటుంది. హల్క్ కూడా అంతే కదా. ఇది సూపర్ ఉంది. మీకు అసలు డిఫరెంట్ దేనికి దానికి యూనిక్ టేస్ట్ ఉంది. యా, దేనికి దానికి. అండ్ ఇది చాలా హెల్దీ అనుకుంటా కదా, తోటకూరతో చేస్తారు కదా, చాలా హెల్దీ. అందులో మీరు ఐ మీన్ గీతో ఎక్కువ చేస్తారు. ఎవరు చూసినా కానీ హెల్త్ కాన్షియస్ మీద ఎక్కువ ఉంటారు చాలా. సో అందరూ మిల్లెట్స్ మీద ఎక్కువ ఉంటున్నారు కానీ కాన్సన్ట్రేషన్. బట్ మనం అనేది ఇక్కడ ఉంటున్నాం. అదే చాలా హెల్దీ. యా, బాగా సో స్పైసీ హాట్. బేసికలీ వీఆర్ ఫ్రమ్ రాయలసీమ. రాయలసీమ నుంచి వచ్చినప్పుడు వీ బ్రాట్ ద సేమ్ టేస్ట్ ఫ్రమ్ దేర్. అందుకే మీకు రెడ్ చట్నీ కూడా మీకు డైరెక్ట్లీ ఫ్రమ్ నెల్లూరు. ఇది నెల్లూరు బోండాలు. నెల్లూరు బోండాలు దీనికి ఏం బ్రో స్పెషల్? నెల్లూరు బోండాలు ఏదైనా సంథింగ్ ఏదైనా యూనిక్ టేస్ట్ అనేది? అంటే యూనిక్ టేస్ట్ అనే కాదు, అది మా సైడ్ అంతా ఈ నెల్లూరు బోండాలే ఫేమస్ నెల్లూరులో. అది మీకు ఏంటంటే ఇక్కడ పునుగులు చూసుకున్నా కానీ అది ఇడ్లీ బేటతో చేస్తారు. ఇదేంటంటే మనకి దోశ బేటతో చేస్తారు. మీకు చల్లారిపోయినా కానీ ఆ క్రిస్పీనెస్ అనేది అట్లాగే ఉంటుంది. అలాగే నేను అదే అన్నా, కొంచెం చల్లారిపోయినా క్రిస్పీ ఉంది. యా, క్రిస్పీనెస్ అనేది అట్లాగే ఉంటుంది. చల్లారిపోయినా క్రిస్పీ బాగుంటుంది. అండ్ మీరు పునుగులు తిన్నా కానీ మైసూర్ బజ్జీ తిన్నా కానీ లోపల బేటర్ అనేది వదిలేస్తారు, ఖాళీ ఉంటుంది. ఇది మొత్తం తినేయచ్చు మనం. ఓకే, ఇది బాగుంది, క్రిస్పీ ఉంది. బాగుంది. దీని మీద గీ నింపేశారు బో. ఇది పడిపోతుంది, చాలా వేడిగా ఉంది. పొంగల్ కదా బ్రో ఇది? గీ పొంగల్ గైస్, ఇది గీ పొంగల్. వేడిగా ఉంది, చేతిలో పట్టుకున్నాము. దీన్ని మొత్తం గీతను బ్రో. ఇది పొంగల్ అంటేనే ఫేమస్ అంటే చెన్నై, ఐ మీన్ అక్కడ నుంచి వచ్చింది. సేమ్ అక్కడ కూడా ఇదే గీతో చేస్తారా? ఏదైనా కొంచెం చేంజ్ చేస్తారా డిషెస్ అనేది? సేమ్ అదే. ఓకే, మీరు పైన గీ వేసుకోకుండా నార్మల్ గా తిన్నా కానీ యూ విల్ ఫీల్ దట్ గీ ఫ్లేవర్. దీంతో గీత చేశారా ఇది చేయడం?
అది గీతనే వస్తుంది. అంటే ఘీ లేకుండా చేసినా కానీ ఘీ ఘీ- టేస్ట్ ఘీ వచ్చిందన్న flavor. అందుకే ఘీ Yeah. చేస్తారు. ఓకే, మొత్తం ఘీ ఉంది సార్, మొత్తం నెయ్యి ఉంది ఇందులో. వేడిగా ఉంది, స్మూత్గా అనిపించని భయంగా ఉంది. కమ్మగా ఉంది. మీరు తిన్న ఈ 4 డిషెస్లో విచ్ వన్ ఇస్ లైక్ హోమ్లీ? దేనికి దానికి ఉంది బ్రో, నేను ఏది పాయింట్అవుట్ చేయలేను, అన్నీ అలాగే అన్నీ. బికాస్ నేను అది చెప్పలేను, అది హెల్తీ, స్పైస్ బాగుంది, ఇది చల్లారిపోయినా కానీ క్రిస్పీ ఉంది, చిన్న ఘీ ఫ్లేవర్, యా, అథెంటిక్ ఫ్లేవర్ తగల. అమ్మగా ఉంది. దేనికి కానీ ఏదని అన్ని హోమ్లీ ఫుడ్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అన్ని ఏదని చెప్పను నేను. ఐ నీడ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్, కస్టమర్స్. ఓకే, అందుకే నీ రివ్యూస్ ఉన్నాయి, మొత్తం రివ్యూస్ మీ పల్లె రుచులు అనేది ఏంటి అంటే మీ బ్రాట్ ద నేమ్ ఫ్రమ్ యువర్ విలేజెస్. సో ఆ ఫ్లేవర్ మీ విలేజెస్ ఫ్లేవర్స్ మిస్ అవ్వకూడదు అనే దాంట్లో మెయిన్గా మనం ఆ నియంత్రణ తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ. సో మీకు మీరు వచ్చి తిన్న తర్వాత సేమ్ ఫ్లేవర్ తగలండి, సేమ్ సేమ్ అంటే అది పల్లెటూరు వైబ్స్ వచ్చిందన్నమాట. అది అంబియన్స్ కూడా అలాగే ఉంది, సేమ్ అది మట్టి పల్లెటూరు వైబ్ ఉంది, అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంది. హైదరాబాద్లో ఇలాంటి పల్లెటూరు చాలా యూనిక్, చాలా రేర్, చాలా రేర్. ఇందులో దోశ పేరు కూడా బాలయ్య దోశ, హల్క్ దోశ. అది మీకు బాగా నచ్చుతాయి, హల్క్ దోశ, బాలయ్య దోశ మస్ట్ అండ్ ట్రై. ఒకసారి రండి, విజిట్ చేయండి మీ పల్లె దోశకి.